కోలివింగ్ లో ఉండేటప్పుడు ఇక్కడ ఏజ్ లిమిటేషన్స్ కూడా ఉంటాయా? ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఆ అమ్మాయిలకి 18, సేమ్ అబౌట్ 21 years వాళ్ళకి ఉంది. మరి నువ్వు 13, 12 కోలింగ్ ఆప్షన్స్ అయితే లేవు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే దే మైట్ ఎయిదర్ డూ జాబ్ ఆర్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే ఇక్కడ కూడా ఆలోచించాలండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కోలింగ్ హాస్టల్లో కూడా తప్పులేదు, ఎందుకంటే 35 years వరకు వచ్చే వరకు అమ్మాయిలు మెన్స్ హాస్టల్ ఉమెన్స్ హాస్టల్ పెళ్ళి అయితే లేవు 35 కూడా. కోలివింగ్ హాస్టల్స్ వల్ల కొన్ని పెళ్ళిళ్ళు కూడా అవుతుండొచ్చేమో, పెళ్లి కాని ప్రసాదాలు బయటకు వస్తారేమో. బోత్ పాజిటివ్స్ అనే నెగిటివ్స్ మనం ఆలోచించే ధోరణి బట్టి ఉంటుంది. యాక్చువల్గా కోలివింగ్ ఆప్షన్స్ వల్ల చాలా పెళ్ళిళ్ళు ముందుకెళ్తాయేమో, ఫాల్స్ రిలేషన్స్ అనే అక్కడనే బ్రేక్ అయిపోతాయేమో. గాట్ ఇట్ మై పాయింట్. పెళ్ళి అయిపోయినాక నువ్వు కోర్టు చుట్టూ తిరిగే బదులు కోలింగ్లలో నువ్వేంది నేనేంది మొత్తం తెలిసిపోతుంది కదా. మొత్తం ఆమె తిప్పి చూస్తాడు, ఈమె తిప్పి చూస్తాడు మొత్తం. దాని తర్వాత సాధకాల బాధకాలు నేను ఆపదలు నువ్వు ఎట్లా ఆదుకుంటున్నావు అనేది ఇద్దరు తెలిసిపోతుంది. ఈ మ్యారేజ్ అయినాక ఇప్పుడు ఎవరైతే వైఫ్ని పెంట అనుకుంటారో ఆ వైఫ్ భర్తను పెంట అనుకుంటారో 70 years కలిసి కాపురం చేయలేక సరే నువ్వు ఇది నేను ఇది తెలుసుకున్నా మంచిది గుడ్ బై అని ఆమె వేరే చూసుకుంటుంది, వీడు వేరే చూసుకుంటారు. అంతేనా కదా? ఎస్.